హ్యాపీ బర్త్డే నైని. పీకుతావు పీకు. ఇప్పుడు పీకుతావు కానీ పీకు. ఏదో తేడాగా ఉందంటే. మా బుడ్డిదానికి ఒక్క గిఫ్ట్ కూడా నచ్చట్లేదు. ఇక్కడ కూడా చూడండి, అది అందులో పెడుతుంటే కూడా బాగుందా అంటే ఏం సపోర్ట్ చేయట్లేదు. అండ్ అందులో పెడుతుంటే తల ఊపుతుంది. నో అంట, నచ్చలేదంట. కళ్ళు కూడా తిప్పకుండా ప్రేమగా చూస్తుంది. అబ్బా ఫైనలీ ఈ బార్బీ అయితే నచ్చేసింది. గర్ల్ అని ప్రూవ్ చేసుకుంది. మన గర్ల్స్ కి బార్బీ ఇలాంటివే నచ్చుతాయి కదా, దానికి కూడా బార్బీ ఒకటే నచ్చింది. మిగతాది ఏది చూసినా టో టో అని చెప్తుంది. ఏం అయ్యి పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. ఎప్పుడైతే 1 more అని చెప్పాను అప్పుడు అక్కడి నుంచి పారిపోతుంది. దానికి ఏం అర్థమైందో ఏంటో. పెద్దగా నువ్వు చూసుకోవా నీ బర్త్డేకి సేమ్ వచ్చాయని. సో ఇవన్నీ వచ్చాయి. ఇవన్నీ ఇప్పుడు మేము ముందు అయితే ఓపెన్ చేసేస్తాము. ఓపెనింగ్ టైం. మా బుడ్డి దాని పని మా బుడ్డిది చేసేసుకుంటుంది. యాక్చువల్లీ అవి చాక్లెట్స్ అనమాట. చాక్లెట్స్ ఇచ్చారు ఒకరు. అసలు వీడియో తీసినంతసేపు చాలా గ్రేట్ కూర్చుంది. నేను అసలు కూర్చోదని అనుకున్నా. అప్పుడు చాలా అల్లరి చేస్తుంది, అన్ని పీకి పాకం పెట్టేస్తుంది. బట్ థ్యాంక్ గాడ్ ఆ రోజు బాగానే కూర్చుంది. ఒక్క గిఫ్ట్ ని కూడా పట్టించుకోవట్లేదు. ఆ బ్యాగ్స్, గిఫ్ట్ బ్యాగ్స్ ని తీసుకొని వాటితోనే ఆడుకుంటుంది. వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో మీరు వీడియోస్ చూస్తూ ఉంటే మీకు నచ్చితే నేను ఇంకా వీడియోస్ చేస్తూ ఉంటాను. అసలు దాన్ని డేకట్లేదు, చూడని కూడా చూడట్లేదు. షీ వాజ్ లైక్ డోంట్ కేర్. చేయితోని ఇంకా పక్కకు నొక్కేస్తుంది. నో అనటం రావట్లేదు. అసలు దానికి ఏం అర్థమైందో ఏమో. అసలు భలే క్యూట్ గా చేస్తుంది, డిఫరెంట్ గా. నేను కూడా ఎప్పుడు నేర్పించలేదు నో ఎస్ తో అని. తనే అలా మాట్లాడుతుంది కొత్తగా. ఇంకా ఏంట్రా బాబు ఎంతసేపు ఉండాలని వెళ్ళటానికి ట్రై చేస్తుంది. కానీ మనం ఊరుకుంటామా, కూర్చోపెడతాం కదా. అండ్ యా క్యూట్ లిటిల్ బ్యాగ్ వచ్చింది. అసలు ఎవ్రీ గిఫ్ట్ రియాక్షన్ చూడండి, ఏమీ లేదు రియాక్షన్. నిజంగానే పిల్లలకు అసలు ఏం గిఫ్ట్స్ కానీ ఏం ఆడుకునే బొమ్మలు కానీ కొనివ్వటం వేస్ట్ అసలు. అవి కాకుండా పక్కన రిమైనింగ్ గిన్నెలు లేదా కవర్స్, టవల్స్, కర్చీఫ్స్ ఉంటాయి కదా, వీటితోనే ఆడుకుంటూ ఉంటుంది. మీ ఇంట్లో కూడా ఇంతైనా చిన్నపిల్లలు, లేదా మా బుడ్డిది ఒక్కతే ఇలా ఉందో నాకు అర్థం కావట్లేదు. ప్రతి గిఫ్ట్ కి బాగుందా అని నేను అడగటం. అండ్ మా నైనిక ఏమో అసలు డోంట్ కేర్ లాగా అది అసలు దాన్ని చూడని కూడా చూడట్లేదు. పైగా తలూపుతుంది చూడండి నో అన్నట్టు. ఈసారి ఈ గిఫ్ట్ అయితే దాన్ని ఒక చూపు కూడా చూడలేదు. ఇది వచ్చేసి బుడ్డి సైకిల్ టైప్ లో అనమాట. 3 wheeler చాలా బాగుంది. దీంతో అలా ఆడుకుంటుంది ఇప్పుడైతే ప్రెసెంట్. ఒకసారి అడిగి చూద్దాం బాగుందా అని. చూసారా, మళ్ళీ తలూపుతుంది క్యూట్ గా. గిఫ్ట్స్ పంపిన వాళ్ళు ఈ వీడియో చూసారనుకోండి, ఇంకోసారి మా బుజ్జి నైనికాకి ఏ గిఫ్ట్స్ తీసుకురారు. అమ్మయ్య ఫైనలీ బార్బీ అయితే నచ్చేసింది మా బుడ్డిదానికి. ఇన్ని డ్రెస్సెస్, చాక్లెట్స్ అండ్ సైకిల్ వచ్చింది. సో ఇవన్నీ ఆమెకి ఏది నచ్చలేదు. అమ్మాయి అని ప్రూవ్ చేసుకుంది. బార్బీ నచ్చి దానితో మాత్రం ఆడుకుంటుంది.
చిన్నప్పుడేమో పీకుతుంది, ఇప్పుడు మాత్రం పట్టించుకోవట్లేదు. చెయ్యమన్నది చెయ్యరు, చెయ్యమన్నప్పుడు చెయ్యరు. వాళ్ళకి నచ్చినప్పుడే ఏదైనా. ఇది వచ్చేసి పియానో. మా నైనిక మ్యూజిషియన్ అయిపోతుంది. మా నైనిక క్లాసెస్ అయితే పెడుతుంది రేపటి నుంచి. మీరు కావాలంటే జాయిన్ అవ్వచ్చు. నైనిక బర్త్డే గిఫ్ట్. వన్ మోర్. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. సిగ్గుపడుతుంది మా నైనిక. నైని సైకిల్ ఎక్కుతావా? యాక్చువల్లీ లాస్ట్లో ఇంకొకటి మర్చిపోయాను మళ్ళీ, అందుకే మళ్ళీ వచ్చి కూర్చొని వీడియో తీస్తున్నా. నీకే నైని. నైని హెయిర్ క్లిప్. ఇదిగో ఇది చూడు. ఇలా పట్టుకో. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ చెప్పు నైని. మా బుడ్డి పాపకి గిఫ్ట్స్ ఇచ్చిన వాళ్ళకి అండ్ నా వీడియోని ఇంతవరకు చూసినందుకు మీ అందరికీ మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను.